రక్తబంధాలను పేగుబంధాలను కూడా మరిచిపోయి మనుషులు రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల మెదక్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా కని పెంచిన తండ్రిని కొడుకు కూతురు కలిసి ఆస్తి కోసం దారుణంగా చంపేశారు. చేగుంట మండలం అనంతసాగర్లో ఈ దారుణమైతే జరిగింది. 16 నెలల క్రితం కిష్టయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడి మృతిపైన బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేశారు. అయితే ఆస్తి కోసమే కిష్టయ్యను అతని కుమారుడు కూతురుతో కలిసి అల్లుడు దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది. అయితే కూతురు కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు చివరికి వారిని రిమాండ్కు తరలించారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఏకంగా సొంత బిడ్డలే ఇలా కిష్టయ్యను చంపారు అన్న విషయం తెలిసి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా షాక్లో మునిగిపోయారు. తారీఖున చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం నుంచి లక్షవ్వ అని చెప్పేసి ఆమె వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఒక 1.5 year బ్యాక్ తన ఇంట్లో తన భర్త చనిపోయి ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అల్లుడు అశోక్, తన కొడుకు స్వామి, బిడ్డ రేణుక వీళ్ళు సహజ మరణంగా గ్రామ పెద్ద మనుషుల్ని, కుల పెద్ద మనుషుల్ని, గ్రామస్తుల్ని వీళ్ళని కూడా నమ్మించిన తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడం జరిగింది శవాన్ని. అప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్ద మనుషులకి అనుమానం వ్యక్తం చేస్తే వీళ్ళు సహజ మరణాన్ని నమ్మించడం జరిగింది. ఇన్ని రోజులు గడిచిపోయినాయి. తర్వాత గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి ఆమె సమాచారాన్ని మా గౌరవ మెదక్ జిల్లా ఎస్పీ గారు శ్రీ బాలస్వామి సార్కి తెలియజేయడం జరిగింది. వెంటనే మా చేగుంట పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేయడం జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ గారు మా తూఫ్రాన్ డిఎస్పీ గారు యాదగిరి. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, మెదక్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన జరగటం అయితే బాధాకరమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ భూమి కోసమా లేకపోతే ఇంకా వేరే ఏదైనా దానికోసమా, ఈ తండ్రిని ఆస్తి కోసం అనేసి అయితే పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. దాని వెనుక ఇంకేదైనా ఉందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, గత 18 నెలల క్రితం ఒక హత్య అనంతసాగర్ గ్రామంలో జరిగింది. ఆ అనంతసాగర్ లో జరిగిన హత్య విషయం హత్య కాదు, అది మామూలు మరణం కిందనే చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టడం జరిగింది. కానీ వారి మాట వీరి మాటలతో గ్రామస్తులు పాకిన ఈ హత్య బయటికి రావడంతో గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ హత్య ఇదే మామూలు మరణం కాదు, హత్య అని చెప్పి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగం దిగి ఆ హత్యకు కారణాలు ఏందని తీరడంతో కన్న పిల్లలే తండ్రి పట్ల కాలయామలు అయ్యారని చెప్పొచ్చు. ఆస్తి 3 ఎకరాల ఆస్తి కోసం అనంతసాగర్ లో ఉండే మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్.